హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా నోరూరించే టమాటా చట్నీ అయితే చేసుకుంటున్నాం. మన స్టైల్లో ఎలా చేసుకుంటాం ఏంటి అనేది చూసేద్దాం. ఒకసారి ఇలా అయితే చేసుకోండి, మీరు కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇలా కళాయిలో పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫస్ట్ వీటిని కొంచెం వేయించుకోవాలన్నమాట. అవి వేగిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని కొంచెం వేయించాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి మనం జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి దీన్ని ఇలానే వేయించుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి ఇలా వేయించుకున్న తర్వాత ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అది ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇదే కళాయిలో మనం ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని మనం దీంట్లోకి డైరెక్ట్గా వేసేసుకొని ఉప్పు అయితే వేసుకుందాం. దీంట్లో ఉప్పు వేసుకున్నాక పసుపు కూడా కొంచెం వేసుకుందాము. ఇలా వేసేసుకుని అన్నీ కూడా ఒక 10 మినిట్స్ అయితే ఇలా మూత పెట్టుకొని ఇలానే ఉంచేసుకోవాలి. అప్పుడు ఈ టమాటాలు అనేది మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఈ జార్లోకి ఇప్పుడు మనం ఒక స్పూన్ నువ్వులు అయితే వేసుకొని ఒక 4 జీడిపప్పు కూడా వేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాము. ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నాము. ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాము. అలానే దీంట్లో చింతపండు కూడా వేసేసుకొని దాని తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. దీన్ని మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం టమాటాలు మగ్గినాయా లేదా అనేది. ఇంకా మగ్గలేదు, ఇంకొక 5 మినిట్స్ అయితే అలా పెట్టుకొని ఉంచుకుందాము. చూస్తున్నారు కదా, టమాటాలు అనేది మగ్గిపోయాయి అన్నమాట. చాలా కలర్ఫుల్గా అయితే మనకి టమాటాలు బాగా మగ్గిపోయాయి. పేస్టీగా అయితే మంచిగా మగ్గాయి అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇలా కలర్ఫుల్గా ఉన్నప్పుడే మనం దీన్ని డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏదైతే పట్టుకున్నామో పచ్చిమిర్చి మిక్సీ, ఇక దీన్ని డైరెక్ట్గా దీన్ని వేసేసేయాలి. అది కూడా కొంచెంసేపు ఆరాలన్నమాట. ఆరిన తర్వాత మాత్రమే దీన్ని మిక్సీ అయితే వేసుకోవాలి. ఎందుకంటే వేడి మీద వేస్తే అంత టేస్ట్ అయితే ఉండదు టమాటా చట్నీ. చూస్తున్నారు కదా, ఇలా మనం మిక్సీ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టుకుందాము. బాండి పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి రెడ్ చిల్లీ అయితే వేసేస్తున్నాము. పచ్చెనగపప్పు జీలకర్ర వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాము. కొంచెం ఇలా వేగిన తర్వాత దీన్ని డైరెక్ట్గా చట్నీలోకి అయితే వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, టమాటా చట్నీ అయితే మనకి రెడీ అయిపోయిందనమాట. ఈ పోపు వేసిన తర్వాత ఇలా మీరు కూడా రెడీ చేసుకోండి. సేమ్ రోటి పచ్చడి ఎంత టేస్టీగా అయితే ఉంటుందో అలా అయితే ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే బయట పెట్టినా సరే మంచిగా ఇది పాడవకుండా ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతుంది ఫ్రెండ్స్.